We look unto Jesus, he gives us life. మనము యేసు వైపు చూసినట్లయితే ఆయన మనకు బ్రతుకునిస్తాడు. Today look unto the life giver. ఈ రోజు మనము బ్రతికించే వాడి వైపు చూడాలి. He is the only one who can give us life. మనకు జీవితాన్ని ఇవ్వగలిగింది, జీవాన్ని ఇవ్వగలిగింది ఆయన ఒక్కడే. If you believe him, you will have everlasting life. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. If you accept him as your personal savior, you have eternal life. నీవు ఆయనను నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరిస్తే నీవు నిత్య జీవాన్ని పొందుతావు. Look at the one who is willing to bear all of our problems and sorrows of every day. ప్రతిరోజు మన సమస్యలను బాధలను భరించడానికి సిద్ధంగా ఉన్న వైపు చూద్దాం. Look at the one who is willing to preserve us. మనలను భద్రపరచడానికి ఇష్టంగా ఉన్న వాని వైపు చూద్దాం. When people look at Jesus, ప్రజలు యేసు వైపు చూచినప్పుడు, when people who doesn't know Jesus, when they look unto him on the cross, they see that an helpless man hanging on the cross. మరి ఎవరైతే యేసుక్రీస్తుని గురించి తెలుసుకోలేరో వాళ్ళు సిలువలో వేలాడుతున్న చూసినప్పుడు నిస్సహాయ స్థితిలో వేలాడుతున్న యేసుని చూస్తారు వాళ్ళు. But when we look unto him, కానీ మనము ఆయన వైపు చూసినప్పుడు he is silent on the cross because he wants to give you life. ఆయన సిలువలో మౌనంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన నీకు జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు He కాబట్టి. is silent on the cross because he is bearing our sins on him. ఆయన తనపై మన భారములను మోస్తూ ఉన్నాడు కాబట్టి సిలువలో వేలాడుతూ ఆయన నిశ్శబ్దాన్ని వహించాడు. He is silent on the cross because he wants to preserve you and your children and their children. ఆయన మిమ్మల్ని, మీ పిల్లలను, ఇంకా మీ యొక్క అందరి పిల్లలను ఆయన భద్రపరచాలి అనుకున్నాడు. He is not simply hanging on the cross because he is helpless. ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి సిలువలో వేలాడుతూ లేడండి. He has not been silent because he couldn't able to do anything with that situation. ఆ పరిస్థితిలో తానేమీ చేయలేక ఉన్నాడు కాబట్టి ఆయన మౌనముగా లేడండి. Because he was silent, you and I have received the life in him. ఆయన మౌనముగా ఉన్నాడు కాబట్టే మనము ఆయనలో జీవాన్ని పొందుకోగలిగాం. Because he is silent, he has completed the job that has given by heavenly Father unto him. ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టే పరలోకపు తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పనిని నిర్వర్తించగలిగాడు. He is silent and he is willing to carry and he wants to preserve you. ఆయన మౌనముగా ఉండి ఆయన నీ భారములను మోసి నిన్ను భద్రపరచడానికి ఇష్టపడ్డాడు ఆయన. Look unto him. ఆయన వైపు చూడండి. Look unto him. ఆయన వైపు చూడండి. Look unto him that he is the life giver for you. ఆయన నీ కొరకు బ్రతుకునిచ్చేవాడు కాబట్టి ఆయన వైపు He is the చూడండి. one who has bore all of your sins and iniquities on him. నీ పాపములను అతిక్రమములన్నిటినీ ఆయనపై మోసినవాడు He ఆయనే. is on that cross because of you and me. నీ వలన నా వలననే ఆయన శిలువపై వేలాడుతూ ఉన్నాడు. He who knew no sin has become sin for you and me. ఏ మాత్రము పాపం ఎరుగని పాప రహితమైనటువంటి వ్యక్తి నీ కొరకు నా కొరకు పాప సహితుడిగా మారాడు. He is hanging on the cross to preserve you. ఆయన నిన్ను భద్రపరచడానికి సిలువలో వేలాడుతూ ఉన్నాడు. Lord, thank you, Jesus, for wonderful thing that you have done and finished on the cross. అయ్యా సిలువలో నీవు చేసి ముగించిన అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు Lord, యేసయ్యా. help us to look unto you. నీ వైపు చూడడానికి మాకు సహాయం Lord, this చేయండి. day open our eyes, Lord, అయ్యా మా నేత్రములు తెరవండి that ప్రభువా. we may see you, Lord, మేము మిమ్మల్ని చూడలాగన మా కన్నులు తెరవండి as the ప్రభువా. life giver, అయ్యా ఒక బ్రతుకునిచ్చేవాడవుగా, as the one who bore, మమ్మలను మా భారములను వహించిన వాడవుగా, as the one who preserves. మమ్మలను భద్రపరిచేవానిగా Thank you, Jesus. నిన్ను చూడడానికి సహాయం In అనుగ్రహించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen.